ఎంపీ అరవింద్ ఆర్థిక నేరస్తుడు. కాపర్తి శ్రావణ్తో చట్టాపట్టాలు వేసుకుని తిరగడం సిగ్గుచేటు అని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు నవీన్ రెడ్డి ధ్వజమెత్తారు. రైతుల నుంచి స్వీకరించిన ప్రభుత్వం బిల్లింగ్ చేసి ఇవ్వమని ఇచ్చిన వడ్లను బియ్యం రూపంలో విదేశాలకు విక్రయించాడని ఆయన ఆరోపించారు. 70 కోట్ల విలువ చేసే వడ్లను తీసుకున్న శ్రావణ్ దాన్ని దారి మళ్లించడం ద్వారా వందలాది కోట్లు లాభపడిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఎంపీ అరవింద్ బినామీ కావటం వల్లనే కాపర్తి శ్రావణ్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవడం లేదని నవీన్ రెడ్డి విమర్శించారు. రామేశ్వర అగ్రో ఇండస్ట్రీస్ కాపర్తి శ్రావణ్ గారు, దాని అధినేత కాపర్తి శ్రావణ్ గారు మరి ఎంపీ అరవింద్ గారికి అత్యంత సన్నిహితుడు. ఆయన మరి అరవింద్ గారి భుజాల మీద చేసుకుని ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో తిరిగిన వ్యక్తి. మరి ఆయనతో పాటు అతి పవిత్రమైన తిరుమల కేంద్రానికి కూడా ఆయన కుటుంబంతో పాటు ఈయన కుటుంబంతో సహా వెళ్ళిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ప్రజల సొమ్ముని, ప్రభుత్వ సొమ్ముని ఈరోజు మరి రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వకుండా కేవలం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారమే 60 నుంచి 70 కోట్లు అని చెప్తా ఉన్నారు. మరి అది విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వందల కోట్ల రూపాయల అవినీతి ఈ జిల్లా కేంద్రంలో జిల్లా నడిబొడ్డున జరిగినప్పుడు మరి జిల్లాలోని ప్రధాన రాజకీయ పార్టీలు మౌనం వహించమనేది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మేము అరవింద్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు ఈరోజు పార్లమెంట్ సభ్యుడిగా ప్రజాస్వామ్య ప్రకారం దాదాపు 20 లక్షల మంది ప్రజల ప్రతినిధిగా ఉన్న మీరు ఈరోజు ఢిల్లీ స్థాయిలో ప్రజలకు మేలు చేయాల్సిన చట్టాలని రచించే పార్లమెంట్ సభ్యుడిగా మిమ్మల్ని రెండోసారి ఎన్నుకున్న ఈ ప్రజలకు మీరు ఈరోజు ఏం సమాధానం చెప్తా ఉన్నారు? ఎందుకంటే ఒక ఆర్థిక నేరస్తుడితో మీరు చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు. మీరు ఎంపీగా ఉండి ఆయన మీద చర్యలు తీసుకునే ఏదైతే విజిలెన్స్ కమిషన్లు కానీ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి కమిటీలని కానీ అధిక ప్రభుత్వ అధికారులు కానీ ఎటువంటి ఒత్తిడికి గురి చేయరని చెప్పేసి నమ్మకం ఎవరికి ఉంది? ఒక కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఎంపీగా మీరు ఒక ఆర్థిక నేరస్తుడితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతూ ఉన్నప్పుడు మీరు ప్రజలకు ఏం సమాధానం చెప్తారు? మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం, అసలు మీ బినామే కాపర్తి శ్రావణ్ అని చెప్తా ఉన్నాం. అరవింద్ గారి బినామే కాపర్తి శ్రావణ్. ఇన్ని వందల కోట్ల కుంభకోణానికి కారణమైనటువంటి కాపర్తి శ్రావణ్ వెనుక ఉన్నది అరవిందే. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ ఈ జిల్లా నుంచి నాయకత్వం వహిస్తున్న సుదర్శన్ రెడ్డి గారు కానీ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఒక పేద వ్యక్తి కరెంట్ బిల్ కట్టకపోతే కట్ చేసే మీరు ఇలా ₹1,00,000 రుణం ఉంటే ఆ ₹1,00,000 రుణం కోసం నోటీసులు ఇచ్చి పేపర్ ద్వారా ప్రకటన ఇచ్చి సామాన్యుల్ని వేధించే మీరు ఈ ప్రభుత్వాలు మరి ఈ రోజు ప్రజల సొమ్ము, ప్రభుత్వం సొమ్ముని వందల కోట్ల రూపాయల అవినీతి జరుగుతూ ఉంటే ఈ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తోటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి అరవింద్ గారు కానీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి సుదర్శన్ రెడ్డి గారు కానీ అందరూ కుమ్మక్కై ఇప్పటి వరకు ఒక్క ప్రధాన రాజకీయ పార్టీ కూడా నిజామాబాద్ కేంద్రంగా ఒక ప్రెస్ మీట్ నిర్వహించకపోవడం చాలా దురదృష్టకరం. ఇది ప్రజాస్వామ్యాన్ని అంతం చేసినట్టుగా మేము టీఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది. అలాగే అరవింద్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు భవిష్యత్తులో కూడా ఆయన రక్షించే చర్యలు తీసుకుంటారని చెప్పి నమ్ముతా ఉన్నాం మేము. ఎందుకంటే మీరు ఎంపీగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ నాయకుడిగా మీరు ఐఏఎస్లని ఐపీఎస్లని అందరినీ కూడా ప్రభావితం చేసే అవకాశం ఉన్నది. మీరు ఈ ప్రజలకు ఏం సమాధానం చెప్తున్నారు? జిల్లా ప్రజలకు. అలాగే అరవింద్ గారిని అడుగుతా ఉన్నాం, ఇంకొక విషయం కూడా, మీరు నిన్న మరి కేంద్ర రైల్వే మంత్రి గారిని కలిసి ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్కు డిపిఆర్ సిద్ధం చేస్తా ఉన్నాం, డిపిఆర్ సిద్ధమైంది అని చెప్పి చెప్తున్నారు. కేంద్రంలో మీరు అధికారంలో ఉండి దాదాపు 12 సంవత్సరాలైంది. మీరు ఎంపీగా గెలిచి కూడా 8 సంవత్సరాలైంది. మరి ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్కు కేవలం ఇప్పటి వరకు డిపిఆర్ మాత్రమే తీసుకొస్తే దానికి ఎప్పుడు అటవీ శాఖ అనుమతులు వస్తాయి, ఎప్పుడు రాష్ట్ర ప్రభుత్వ సహకారం వస్తుంది, ఎప్పుడు బడ్జెట్ కేటాయిస్తారు, ఎప్పుడు టెండర్లు పిలుస్తారు? అంటే మీరు ఏం చేస్తూ ఉన్నారంటే పసుపు బోర్డు విషయంలో పసుపు రైతులను ఏ విధంగా అయితే మోసం చేసిర్రో ఇది ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఒక ప్రణాళికాబద్ధంగా ఆర్మూర్ ఆదిలాబాద్ రైల్వే లైన్ విషయంలో కూడా జిల్లా ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎందుకంటే ఒక రైలు వస్తే ఆ రైల్లో ఒక డాక్టర్ వస్తాడు, ఒక వ్యాపారి వస్తాడు, ఒక కూలీ వస్తాడు. పరిశ్రమల అభివృద్ధి చెందుతాయి. ఈ ప్రాంతంలో ఎన్నో విధాలుగా వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతుంది, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది, పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుంది. అటువంటి రైలు తీసుకురావడానికి మీరు ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్ మంజూరు చేయడానికి దాదాపుగా మీరు 13 సంవత్సరాల కాలయాపన జరిగింది. కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు. దీనికి ఆర్మూర్ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్తారు? మీరు ఎంపీగా ఉండి మేము అడుగుతా ఉన్నాం, పక్క నగరాలైనటువంటి కరీంనగర్ కానీ వరంగల్ కానీ మరి స్మార్ట్ సిటీలుగా ఎంచుకుని అక్కడ వందల కోట్ల అభివృద్ధి జరుగుతూ ఉంటే మీరు నిజామాబాద్ని కనీసం స్మార్ట్ సిటీలో కూడా ఎంపిక చేయకపోవడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టం అని చెప్తా ఉన్నాం. ఈ ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో మేము అరవింద్ గారిని అడుగుతా ఉన్నాం, గల్ఫ్ బాధ్యుల చేతుల మోసపోయి గల్ఫ్ బాధ్యుల పక్షాన ఏజెంట్లుగా వారి నకిలీ ఏజెంట్ల చేతిలో మోసపోయి ప్రజలంతా కూడా యువకులంతా కూడా గంజాయి బానిసలుగా మారి ప్రాంతం అంతా కూడా అన్యాయం జరుగుతూ ఉంటే మీరు ఈ ప్రాంతంలో గతంలో అధికారంలోకి వస్తే
నేను అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో చెరుకు ఫ్యాక్టరీని ఓపెన్ చేపిస్తా అని చెప్పారు. అప్పుడు పాదయాత్ర చేసిరు. మరి మీరు ఎంపీగా గెలిచి రెండోసారి కూడా గెలిచిరు. మీరు ఒక్కసారి కూడా రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారిని కానీ, వ్యవసాయ శాఖ మంత్రి గారిని కానీ, పరిశ్రమల శాఖ మంత్రి గారిని కలిసి కానీ అరవింద్ గారిని నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రాంత రైతాంగం తరఫున. అలాగే మీరు పసుపు బోర్డు విషయంలో కూడా ఏం జరిగిందంటే ఆర్మూర్ ప్రాంత పసుపు రైతుల ఉద్యమ మాటనే మీరు ఎంపీగా ఎన్నికయ్యారు. మీరు పసుపు రైతుల మాటను మా ఓట్లతో ఎంపికైన మీరు ఫస్ట్లో మొదట్లో ఏం చెప్పారు? మేము స్పైసెస్ పార్క్ తీసుకొస్తాం, అది అంబాసిడర్ కారు కాదు, ఇది బెంజ్ కార్ అని చెప్పారు. తర్వాత మేము రైతులం ఎప్పుడు డిమాండ్ చేస్తూ ఉంటే మరి మాకు ఖచ్చితంగా పసుపు బోర్డు కావాలని మేము డిమాండ్ చేస్తూ ఉంటే ఈ నినాదాన్ని చంపడానికి మేము గత 50 సంవత్సరాలుగా పసుపు బోర్డు అనే నినాదం మేము ఉద్యమం చేసినాం. మరి నినాదం వచ్చింది కానీ బోర్డు వచ్చింది కానీ మా రైతులకు ఎటువంటి న్యాయం జరగలేదు. మేము అరవింద్ గారిని అడుగుతా ఉన్నాం, మీరు గుండెల మీద చేసుకొని పసుపు రైతులకు సమాధానం చెప్పే రోజులు, మిమ్మల్ని పసుపు రైతులు మీ గుండుకు పసుపు బొట్లు పెట్టి తిప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని చెప్తా ఉన్నాం. ఎందుకంటే పసుపు రైతుల చిరకాల కోరిక మీరు పసుపు రైతుల పక్షాన ఒక చైర్మన్ గిరి తెచ్చి ఒకసారి పసుపు పూసుకుంటారు, ఒకసారి బోర్డు కార్యాలయం ఏర్పాటు చేసి ఒకసారి పసుపు పూసుకుంటూ ఉంటారు. రైతులందరూ అయ్యో రైతులు అయ్యో మాకేదో జరిగింది అనుకుంటున్నారు. ఏం జరగలేదు. మీరు ఈ ప్రాంతానికి కనీసం ఒక పసుపు ద్వారా తయారయ్యే పరిశ్రమలు కూడా ఒక్కటి కూడా తీసుకురాలేదు. మేము అరవింద్ గారిని అడుగుతున్నాం, అయ్యా మీరు అయోధ్య రామాలయం నుంచి ఇలా తిరుపతి వెంకన్న వరకు మా పసుపుని దేవతలకు అభిషేకంగా వాడతాం. ఆ పసుపు మీద అబద్ధం ఆడిన మీరు ఆ దేవుడి రైతులతో పాటు దేవుడికి ఆ కోపానికి కూడా గురవుతారని చెప్పి హెచ్చరిస్తూ ఖచ్చితంగా మీరు ఇప్పటికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ పేరు మీద మరి తుమ్మల నాగేశ్వరరావు గారి అల్లుడికి సంబంధించిన కంపెనీ పేరు మీద కోట్ల రూపాయల సబ్సిడీ ఇస్తూ ఇలా ప్రజల్ని రైతుల్ని ఆర్మూర్ ప్రాంత పసుపు రైతుల్ని కూడా కార్పొరేట్ వ్యవసాయం సైడ్ తీసుకుపోయి బలవంతపు ఆయిల్ ఫామ్ సాగుకు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సరే ఈ రోజు ఆయిల్ ఫామ్ విదేశాల నుంచి దిగుమతి అవుతా ఉంటే మరి విదేశీ మారద్రవ్యం వృధా అవుతుంది అనుకున్నప్పుడు మీరు ప్రోత్సహిస్తున్న మీరు మరి అదే పసుపు రైతులు మేము చెప్తా ఉన్నాం, పసుపు రైతులు ఏం పాపం చేసి మీరు పసుపు రైతుల ప్రతినిధిగా ఈ జిల్లా మీ పార్లమెంటు పరిధిలోనే పసుపు రైతులు ఎక్కువగా పసుపు సాగైతుంది. కొరుట్ల నుంచి పడితే ఇక్కడ ఆర్మూర్ వరకు బాల్కొండ వరకు మరి మీరు పసుపు రైతుల ప్రతినిధిగా ఏ రోజు ఒక్క రోజన్నా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ తుమ్మల నాగేశ్వరరావు గారి వ్యవసాయ శాఖ మంత్రి గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కలిసిరా. మరి పసుపు రైతులు ఈ రోజు కూడా ఈ ప్రాంతంలో నిజామాబాద్ ప్రాంతంలో పసుపు ఉడికించుకోవడానికి కట్టెల ద్వారా ఉడికించుకుంటే వేల వృక్షాలు నరికేస్తున్నప్పుడు పర్యావరణం ఖరాబ్ అవుతున్నప్పుడు ఈ ప్రాంతంలో ఇలా ఈ రోజు చందమామ మీద కూడా సైన్స్ డెవలప్ అవుతున్నప్పుడు అక్కడ అడుగు పెడుతున్న ఈ తరుణంలో కూడా మా పసుపు రైతులు కట్టెలతోనే పసుపు ఉడికించుకుంటున్నారు. పసుపు సాగులో కొత్త యాంత్రికరణ ఏం తీసుకొచ్చారు? ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక్క బడ్జెట్లో ₹1 కూడా మీరు అరవింద్ గారు మేము చెప్తా ఉన్నాం మాకు పసుపు బోర్డు చైర్మన్ అని మా ఒక రైతు బిడ్డకి ఇచ్చి మా ప్రాంతానికి అన్యాయం చేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో పసుపు రైతుల నుంచి కూడా మీరు తీవ్రమైన పదవిని ఎదుర్కొంటారని చెప్పి తెలియజేస్తూ జై జవాన్, జై కిసాన్, జై తెలంగాణ, జై కవిత.